తిరుపతి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. కానీ ఇక్కడ రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్గానే ఉంటాయి. 2 ఏళ్ల కాలంగా టీటీడీలో చిన్న తప్పులు సైతం అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై దుమ్మెత్తు పోస్తూ వచ్చిన కీలక నాయకుడు ఇప్పుడు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. తిరుపతి అభివృద్ధి పేరుతో వైసీపీ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఇరుక్కునేలా ఉన్నారు. అధికారం అడ్డం పెట్టుకుని భూములు కొల్లగొట్టారని అభియోగాలు మోపి అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోందట కూటమి సర్కార్. కూటమి ప్రభుత్వాన్ని 2 ఏళ్లుగా టార్గెట్ చేస్తున్నారు ఆ నాయకుడు. ఇప్పుడు ఆ లీడర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చేంటి? తిరుపతి పరిధిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాలపై కూటమి ప్రభుత్వం దర్యాప్తును తీవ్రతరం చేసింది. గత వైసీపీ ప్రభుత్వంలో నగర అభివృద్ధి పేరుతో రోడ్ల విస్తరణ జరిగింది. ఇందులో టీవీఆర్ బాండ్ల మంజూరులో భారీగా అక్రమాలు జరిగాయి. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుపతి పరిసర ప్రాంతాల్లో అత్యంత విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వాటిని గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా కొల్లగొట్టారని ఆరోపణలొచ్చాయి. ఈ విషయంలో ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థలు పలు నివేదికలిచ్చాయి. వాటిని ఆధారం చేసుకుని గత పాలకులపై చర్యలకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారట. 2-3 రోజులుగా వైసీపీ నేతల కబ్జాలో ఉన్న భూముల దగ్గరికెళ్తున్న అధికారులు జేసీబీల సాయంతో అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి చెందిన భూములు స్వాధీనం చేసుకోవడం రాజకీయంగా అలజడి రేపుతోంది. తిరుపతి తిరుచానూరు పరిధిలోని స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూముల్ని ఆక్రమించారనే ఆరోపణలపై అధికార యంత్రాంగం నిశితంగా పూర్తిస్థాయి విచారణ చేసింది. నదీ గర్భాన్ని సైతం వదలకుండా పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారనే ఫిర్యాదులపై ప్రభుత్వం మలిదశ దర్యాప్తు సైతం చేపట్టింది. తిరుపతి సమీపంలోని మంగళం ప్రాంతంలో ఆక్రమించిన దాదాపు 7 ఎకరాల 30 సెంట్ల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకుని ఆ స్థలంలోని కట్టడాల్ని కూల్చివేసి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకున్న వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై త్వరలో కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటున్నారు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన ఆధీనంలో ఉన్న 7.30 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందిగా 6 నెలల క్రితం రెవెన్యూ శాఖకు ప్రభుత్వ విజిలెన్స్ అధికారులు సిఫారసు చేశారు. అయితే ఇన్నాళ్లు భూమిని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. అటు తిరుచానూరు గ్రామ పరిధిలోని 9 ఎకరాల ఇనాం భూమి విషయంలోనూ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో భూమనకు రెవెన్యూ అధికారులు భయపడుతున్నారా, లేదంటే ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు ప్రభుత్వ పెద్దల్లో వ్యక్తమవుతున్నాయి. తిరుపతి అర్బన్ మంగళం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 17లో మంగళం చెరువు ఉంది. 670 సర్వే నెంబర్కి మధ్యలో చెరువు పోరంబోకు ప్రభుత్వ భూమి ఉంది. మంగళం గ్రామంలోని సర్వే నెంబర్ 47 కింద మొత్తం 12.31 ఎకరాలు ఉంది. ఈ సర్వే నెంబర్ని 47/4, 47/2, 47/3, 47/4, 47/550 సబ్ డివిజన్లుగా విభజించారు. ఇందులో సర్వే నెంబర్ 17/1లో 5.10 ఎకరాలు రికార్డులో పొందుపరిచారు. 17/2 సర్వే నెంబర్లోని 2.20 ఎకరాలు కె లోకనాథం పేరుతో పట్టా పొందారు. 47/3లో 104 ఎకరాలు మంగమ్మ పేరుతో, 47/4లోని 0.44 ఎకరాలు ఏ వరదరాజులు పేరుతో పట్టాలున్నట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. మరోవైపు 475 సర్వే నెంబర్ పరిధిలోని 207 ఎకరాలు అనాధీనం పుంచభూమిగా రికార్డుల్లో ఉంది. ఈ ప్రాంతంలోనే 17వ సర్వే నెంబర్ పరిధిలో ధర్మరాజుల ద్రౌపదమ్మ, మూలస్థానమ్మ, నాగాలమ్మ దేవాలయాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం వాడుకలో ఉన్న 18 అడుగుల రోడ్డు సైతం ఇదే సర్వే నెంబర్ నుంచి పోతోంది. అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సర్వే నెంబర్ 47/1, 47/5లో 7 ఎకరాల భూమి ఆక్రమించారన్న ఆరోపణలొచ్చాయి.
భూమిని ఆక్రమించారని ఆరోపణలొచ్చిన ఆ 2 సబ్ డివిజన్ల పరిధిలోని భూమి వాస్తవానికి మంత్బయ్యలో అనాధీనం భూమిగా, అంటే ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో స్పష్టంగా నమోదైంది. ఆ భూముల్ని స్థానిక రైతులు పశువుల మేత కోసం వాడుకుంటూ వస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూమిని సైతం భూమిని ఆక్రమించారనేది ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. సర్వే నెంబర్ 47లోనే అసలు భూ యజమానిని బెదిరించి పెద్ద మొత్తంలో భూమున కరుణాకర్ రెడ్డి ఆక్రమించారని విజిలెన్స్ అధికారులు గుర్తించారట. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుపతి నగరంలో భూములు అడ్డగోలుగా కొల్లగొట్టారని ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నారు. ఇప్పుడు చట్ట ప్రకారం జేసీబీల సహాయంతో ఆక్రమిత భూముల్లోని అక్రమ కట్టడాల్ని కూల్చివేసి స్వాధీనం చేసుకుంటున్నారనేది తిరుపతి కూటమి నేతలు చెబుతున్న మాట. దేవుని సన్నిధిలోని కోట్ల రూపాయల భూములు కొల్లగొట్టిన భూ బకాసురులు మీడియా ముందు నీతులు చెప్పడమేంటని కొందరు స్వామీజీలు ప్రశ్నిస్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని గతంలోనే న్యాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలున్నా వాటిని అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలోనే కోర్టు ఉత్తర్వుల అమల్లో అలసత్వం ప్రదర్శించిన 3 రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ చార్జ్ మెమోలు జారీ చేశారు. కలెక్టర్ నుంచి ఛార్జ్ మెమోలు అందుకున్న వారిలో గతంలో తిరుపతి రూరల్ మండలం తహసీల్దార్గా పనిచేసిన రామానుజుల నాయక్, ప్రస్తుత తిరుపతి రూరల్ తహసీల్దార్ జయంత్, అలాగే శ్రీకాళహస్తి తహసీల్దార్ ఉన్నారు. భూ కబ్జాల వ్యవహారంలో గత ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఉదాసీనంగా వ్యవహరించిన మరికొందరు అధికారుల జాబితా కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ భూ అక్రమాలకు సహకరించిన మిగిలిన అధికారులపై కూడా త్వరలో శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఐదేళ్లు అక్రమాలకు పాల్పడి ఇప్పుడు నీతులు చెబుతున్న కొందరు నేతల పని పట్టేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అంటున్నారు తిరుపతిలోని కూటమి పార్టీల పెద్దలు. ఇటీవల టీడీపీ ఇన్ఛార్జిగా జేబీ శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే భూమనికి చెందిన భూములపై దాడులు చేసి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైందని జిల్లాల్లో చర్చ నడుస్తోంది. కరుణాకర్ రెడ్డి తప్పులు చేశారు, ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది, ఇందులో తప్పే ఉంది అంటున్నారు కూటమి పార్టీల నేతలు. మొత్తం మీద తిరుపతి పుణ్యక్షేత్రంలో వైసీపీ, టీడీపీ మధ్య భూ ఆక్రమణల వివాదం నేడు జిల్లాలో హాట్గా జరుగుతోంది. ఈ భూ ప్రకంపనలు తిరుపతి రాజకీయాల్ని ఇంకెంతకాలం కుదిపేస్తాయో చూడాలి మరి.